హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ ఛానల్. ఈరోజు నేనైతే టమాటా రైస్ మరియు టమాటాతో పాటు క్యాప్సికమ్ రైస్ చేశాను. చాలా బాగుందండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు. ఒక కోడిగుడ్డు వేసుకొని తింటే మస్తుంది. అంతేకాకుండా ఉల్లిపాయలతోటి నిమ్మరసంతో అదిరిపోయింది. సరే, ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మన ఛానల్ని ఓసారి చూసేసేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి కొద్దిగా తాలింపు గింజలు వేసాను. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసాను. ఇక క్యాప్సికము, టమాటాలు, ఉల్లిపాయలు మొత్తం వేసేసానండి. ఆ తర్వాత మాత్రానికి కొద్దిగా మగ్గబెట్టుకోవాలి వాటిని. దీంట్లోకి మంచిగా అట్లా మగ్గబెట్టుకోవాలి. కొద్దిగా పసుపు వేసాను. మొత్తం అలా మగ్గబెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. రైస్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో చాలా బాగుంటుంది. ఇలా కలయి పెట్టుకున్న తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి, కొద్దిగా కారం వేసుకోవాలి. ఆ తర్వాత రైస్ అయితే వేసుకొని, నేను మర్చిపోయాను చెప్పడం, సోయా సాస్ వేసాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అదైతే సిప్ అయ్యండి వీడియో అయితే. చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేసాను. అయితే కొంచెం సోయా సాస్ వేసాను. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. మొత్తం కలయి పెట్టుకొని అసలు రైస్ అయితే చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. అసలు ఇలా చేసి పిల్లలు బాక్సులో పెట్టండి, ఉంటుందా? ఊడ్చి ఊడ్చి ఊడ్చుకొని తింటారు శుభ్రంగా. అట్లుంటుంది టేస్టీగా. ఆ కోడిగుడ్డు ఒక నిమ్మరసం కొంచెం పిండేసేసి ఒక కోడిగుడ్డు ఇవ్వండి, అసలు బాక్స్లో ఇక తిరిగి రోజు పెట్టమని అడుగుతారు. అంత బాగుంటుంది రైస్ అయితే. నా దగ్గర అయితే కొత్తిమీర అయితే వేసాను కలిపి. అయితే రైస్ మాత్రానికి కలిపిన తర్వాత కళాయిలో కలుపుతూనే మంట ఎక్కువ పెట్టాలి. మనం కార్డ్ రైస్కి ఎలా చేసుకుంటాం, ఫ్రైడ్ రైస్కి అలా కలపాలి. కలిపితే టేస్ట్ అనేది వస్తుంది. బాగా వేడిగా రావాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే అదిరిపోయే టమాటా క్యాప్సికము రైస్ అయితే సూపర్ ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్,